చేసిన వ్యక్తి మహానుభావుడు మన గౌరవనీయులు ధనేష్ గారు వచ్చారు. వారందరికీ మీ తరఫున అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు చెప్తున్నాను. మనందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వేదిక పైన ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కార్యక్రమాన్ని పెద్దలు హనుమంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు కార్యక్రమాన్ని కవిత నిర్వహించాలని నేను కోరుచున్నాను. సార్కు అందరూ మీ కవితాల ధ్వనులతో అమ్మ మహిళా దినోత్సవం అందులాలి. ఈరోజు మన హనుమంత్ రెడ్డి గారిని ఘనంగా మనం సన్మానం చేసుకుంటా ఉన్నాం. మీ అందరి కవితాల ధ్వనులు ఇంకా చాలట్లే సప్పట్లాగా వారు కుత్బుల్లా నియోజకవర్గానికి మళ్ళీ ఎంతో ఉన్నత స్థాయిలో ఎదగాలని, జాతీయ స్థాయిలో ఎదగొందాలని మనస్ఫూర్తిగా ఈరోజు మహిళల ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము. మరి శాసనసభలో చట్టసభలో అడుగుపెట్టి పేద ప్రజలకు అండగా, మన మహిళలకు అండగా అందరికీ నిలబడాలని మేము కోరుకుంటున్నాను. ఇప్పుడు కవిత రామరాజ్యం పార్టీ అధినేత గౌరవనీయులు ధనేష్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుచున్నాం. ధనేష్ గారు నూతన రాజకీయ పార్టీ వారు ఎలక్షన్ కమిషన్ నేమ్ అప్రూవల్ చేసిందండి. వారికి సార్ మొట్టమొదటిసారిగా మన హనుమంత్ రెడ్డి గారు చేరినదిగా వారు చట్టసభలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా వారిని కూడా వారు అభినందిస్తున్నారు. స్వాగతం అన్న. మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. కంగ్రాచులేషన్. లక్ష్మి గారు రామరాజ్యం పార్టీ అధినేత అన్న గణేష్ అన్న గారి యొక్క సోదరి, స్వచ్ఛంద నాయకురాలు. ఇప్పుడు దాక్షాయి మేడం గారికి చాలా వేసి సన్మానం చేయాల్సిందిగా అదే మా అవార్డు అక్కడ లాస్ట్ అది లాస్ట్ ఇవ్వండి ఏదో ఒకటి అదే దాక్షాయి మేడం గారికి సారథి చేతుల మీద వారికి రోజా నేతాజీ గారు తెలంగాణ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సెక్రటరీ గారు, జల్దీ రోజా నేతాజీ గారు సామాజిక ఉద్యమ నాయకురాలు, సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ, సినీ అసోసియేషన్ మెంబర్గా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అమ్మ మీకు సావిత్రిబాయి పూలే అవార్డు మీకు సార్ చేతుల మీదుగా ఈ అవార్డు మీరు తీసుకుంటున్నాం. చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. మీకు అభినందనలు. సీమాబాయి. నా తోటి ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి వచ్చిన మన హనుమంతన్న గారికి, అంజన్న గారికి, ఇంకా ప్రముఖులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందామా? గట్టిగా ఒకసారి చెప్పట్లు. అసలు ఇంత సప్పగుంటే సప్పట్లు అంటే ఎట్లున్నా చూడడం అంటే ఇంతగానో టైం హెచ్చించి మీకోసం సన్మానం చేస్తుంటే ఇంత సప్పట్లు గట్టిగా ఒకసారి విన్నాను. అయితే ముందుగా నా తోటి ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మార్చి 8వ తారీఖు 3వ నెల మాత్రమే మహిళా దినోత్సవం జరుపుకుందామా? వీళ్ళు వచ్చి దండలు వేసి దండం పెట్టి మనకి అజ్జేస్తారా? అవునా? మహిళల పైన ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. మహిళ స్వాతంత్ర్యంగా తిరగగలిగినప్పుడు మాత్రమే మనకి మహిళా దినోత్సవాలు నిజం చెప్పాలి అంటే అప్పుడే నిజమైన మహిళా దినోత్సవం. ఇదంతా ఫేకే నా దృష్టిలో అయితే. ఒక చంటి బిడ్డ స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తారో రాదో తెలియదు. ఒక తల్లి బయటికి వెళ్ళి వస్తువులో తెలియదు. ఒక అవ్వ ఎండాకాలం బయట మంచుల్లో పడుకుంటే పొద్దున బ్రతుకుతో లేదో తెలియదు. ఎవరు అత్యాచారం చేస్తారో తెలియదు. పశువుల మీద ఎవరు అత్యాచారం చేస్తారో తెలియదు. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. సమాజం 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 అంటే ఎవరు? మనం కాదా? ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. సమాజం అంటే ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు చెప్పుకోండి ఇంట్లో నుంచి. దయచేసి ఏమనంటే మేము మహిళలం, మేమెంతో, మీకు బయట ఆడపిల్లలు కూడా అంతే అని చెప్పుకోండి. ఇంకొకటి, ప్రేమిస్తున్నామని ఎవరిని మోసం చేయకండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుంటే భార్యకి విలువనివ్వండి, గౌరవాన్నివ్వండి. మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి కదా. ఆకాశానికి సగం భూదేవికి సగం అని చెప్పేసి మన రాజకీయాల్లో తుంగదొక్కుతున్నారు. మనల్ని వంటింటికే పరిమితం చేస్తున్నారు. మనకి రాజ్యాధికారం ఇస్తే చట్టసభల్లో మనం రాజ్యాన్ని ఏలలేమా కదా? మనకి కుట్టు మిషన్లు, బర్రెలు, ఎలకల మందులు దేనికి? మనకి చట్టసభలో రాజ్యాధికారం కావాలి. మహిళ రాజ్యాధికారంగా ఎదగాలి. అవునా కాదా? అవునన్న వాళ్ళంతా చేతులెత్తండి. ఎందుకు మిమ్మల్ని ఇంత చైతన్యవంతం చేయడానికే మన హనుమంతన్న గారు వచ్చిండ్రు. ఎన్నో పనులున్నాయి వాళ్ళ. మన లాంటి వాళ్ళు ఎంతో మంది అన్నం పిలిచినప్పటికీ మీ అందరి మహిళల్ని చైతన్యవంతం చేయడానికి మన అన్నగారు వచ్చిండ్రు. అవునా? ఆయన చైతన్యం తీసుకొని మరి మీరు రాజకీయంగా చట్టసభల్లో అడుగులు వేయడానికి ముందుంటారా లేదా? నేను వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాను. మీరందరూ కూడా మీకు ఏది వీలైతుంది చట్టసభలో మీరు ముందుండాలి. మీరు కనీసం వార్డు మెంబర్ చేస్తారా, కార్పొరేటర్ చేస్తారా, మీకు ఏది వీలైతుంది చేయండి. ఫైట్ చేయండి. చట్టసభలో రాజ్యాధికారం కోసం ఫైట్ చేయండి. మన బీసీలకి 33% ఇచ్చిండ్రు. అందులో బీసీ మహిళా బిల్లు ఎంతో తేల్చుకుందాం. ఓకేనా? నిజమైన మహిళా దినోత్సవం ఎప్పుడంటే ఆడబిడ్డలు రక్షించినప్పుడు, ఆడబిడ్డలు కాపాడబడినప్పుడు. అదే నిజమైన మహిళా దినోత్సవం. స్వాతంత్రంగా ఒక ఆడబిడ్డ 12 గంటలకు కూడా నడిచినప్పుడే స్వాతంత్ర దినోత్సవం లాగానే మహిళా దినోత్సవం. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజీవ్ యువజన సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ రాజీవ్ గాంధీ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలు గుండు అనితా నేతాజీ గారికి సార్ చేతుల మీద అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అవార్డు మొట్టమొదటిసారిగా సార్ చేతుల మీదుగా, కోన హనుమంతరెడ్డి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. సోనియా గాంధీ మహిళా హక్కుల వేదిక కూడా ఆవిడే నిర్వహిస్తున్నది. సంతోషం చాలా. ఈరోజు కాంగ్రెస్ గొప్ప నాయకుడు ఈ అవార్డు ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అనిత గారు. శ్రీమతి సునీల్ శర్మ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. స్వాగతం అమ్మ. సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత, మీకు సార్ చేతుల మీదుగా మీకు అవార్డు. సావిత్రిబాయి పూలే అందరు చప్పట్లు కొట్టాలి. అమ్మ తల్లులు, బంగారు తల్లులు. వర్ధిల్లాలి మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి కోన హనుమంతరెడ్డి గారి నాయకత్వం. అది సౌండ్ చేయాలి. మీరు అంతా కేరింతలు కొట్టాలా. ఈరోజు మీ పండుగ. సావిత్రిబాయి పూలే అవార్డు సార్ చేతుల మీద వారికి సావిత్రిబాయి పూలే అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా, గర్వకారణంగా ఉంది. బెల్లం మాధవ్ గారు చెప్పండి. మీరు స్పీడ్గా సార్ టైం లేదు, కొందరు దయచేస్తున్నారు. అవార్డు గ్రహీత ముఖ్యమంత్రి కవిత చూడము చూడండి.
ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమానికి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్య అతిథిగా చేసిన సార్కి అండ్ మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ 2008లో స్థాపించానండి. నేను ఫౌండర్ని ఈ సంస్థకి. అండ్ తెలంగాణ ఐసీసీ బోర్డ్ మెంబర్ అండ్ బీసీ కార్పొరేషన్ నామినేటెడ్ పోస్ట్. సో అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. సో ఇండస్ట్రీస్ లెవెల్లో డెవలప్ కావాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఇస్తాను నేను. అండ్ ఇలా ఏరియాస్లో ఏదైనా సహకారం కావాలంటే ఇండస్ట్రీ లెవెల్లో డెవలప్ చేయడానికి నేను సహకారాలు ఈ వేదిక ద్వారా అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. శిరీష గారు నెక్స్ట్ లక్ష్మీదేవి గారు ఉన్నారా? నెక్స్ట్ రెడీగా గారు ప్లీజ్ కమా. లక్ష్మీ శ్రీనివాస్ తొందరగా. కృపా చిల్డ్రన్ హోమ్ జనరల్ సెక్రటరీ గారు అనేక మంది పిల్లలని వారు వాళ్ళ అమ్మగారు చాలా ఉపాసన గారు వీరు ఎడ్యుకేట్ అభినాయక్ గారు శ్రీనిధి గారు అందరూ చేసేసాము. లక్ష్మి గారు చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నారు అనాథ పిల్లలు. కాంగ్రెస్ నాయకురాలు తులసి గారు. తులసి గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత శ్రీమతి వి తులసి గారిని మరి అవార్డు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ మేడం. రత్నమాల చాలా కష్టపడ్డారు తల్లి కూతుర్లు. ఈ నీలాదేవి ఫౌండేషన్ ఏర్పాటు చేసి మన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్తో పనిచేసింది. టీచర్లతోనే ఉద్యమ నాయకురాలుగా పనిచేసింది. మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి సార్ నీలాదేవికి. నీలాదేవి ఫౌండేషన్ ప్రవళిక జల్దిరామ్ మన కష్ట వాళ్ళు మన మళ్ళీ కష్టపడదు. ప్రవళిక గారు అంగీకరించారమ్మా. దుర్గా గారు ప్రవళిక గారు ఇచ్చారమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నీలాదేవి ఫౌండేషన్ నుంచి మళ్ళీ మీరు ఒక మెంబర్గా ఉన్నారు. మీకు కృతజ్ఞతలు చేస్తాం అందరికీ. ఎవరమ్మా? సీతారాయ గాయత్రి సామాజిక ఉద్యమ నాయకురాలు శారద. వసంత గారు సరే వసంత గారా రండి ప్లీజ్. మన పట్ల గారు మహిళా కాంగ్రెస్ జంట నగరాలకు ప్రధాన కార్యదర్శిగా విచ్చేసిన మహిళా కాంగ్రెస్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు కృపా చిల్డ్రన్స్ హోమ్ అధ్యక్షురాలు. వారికి శాలువా కప్పి సన్మానం చేయండి. జస్ట్ అవార్డు లేదు వారికి. సార్ చేతుల మీదుగా శాలువా ఇవ్వండి అమ్మ. చేతి పూలదండ శాలువా ఇవ్వండి. చప్పట్లు కొట్టండి అమ్మ. ఎంతోమంది అనాథ పిల్లలను వారు పద్మ గారు ఈరోజు ఇక్కడ, అట్లాగే దాక్షాయణి మేడం గారు కూడా వారు అలా పేరు చూడమ్మా. రాజరాజేశ్వరి పిల్లగా చూడండి, చెక్ చేయండి. అక్క గారికి సార్ చేతుల మీద ఆ సావిత్రిబాయి పూలే అవార్డు బహుకరిస్తున్నారు. వారి కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్స్ అమ్మగారు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ శ్రీ కోన హనుమంతరెడ్డి గారు మాట్లాడతారు. మీరంతా సార్కి అభినందనలు తెలియజేయండి అమ్మా. చప్పట్లో మీ కంట్రోల్ చేయడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ 130 డివిజన్ సూరారం కాలనీలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులను పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఇక్కడికి రాకముందు ఇంత పెద్దగా ఈ కార్యక్రమాన్ని చేసింది అనుకోలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా పెద్ద ఎత్తున చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి, ముఖ్యంగా జ్యోతిబా పూలే, సావిత్రి జ్యోతిబా పూలే అవార్డులను అందరికీ కూడా నా చేతుల మీదుగా అందించేటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, తప్పకుండా సావిత్రిబా పూలే వారు ఆ రోజు ఎటువంటి చైతన్యం ప్రజల్లో లేనటువంటి సందర్భంలో, ఎక్కడ కూడా ప్రజలు మాట్లాడడానికి కూడా వీల్లేనటువంటి సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ రోజు మహిళలను చైతన్యపరచడం కోసం వారు తీవ్రమైనటువంటి కృషి చేసింది. వారు వెళ్తుంటే అవహేళన చేస్తూ వారి మీద పేడ నీళ్ళు జల్లినరట. పేడ నీళ్ళు జల్లినా సరే సమాజం కోసం నేను మాత్రం వెనుకడుగు వేయనని చెప్పి ఆమె బయటికి వెళ్ళేటప్పుడు ఒక చీర కట్టుకొని పేడ నీళ్ళు చల్లితే ఆ పేడ చల్లిన నీళ్ళు చీరతోనే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ చీరను మార్చుకొని వేరే చీర కట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యాబోధన చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పేడ నీళ్ళు చల్లినటువంటి చీర కట్టుకొని ఇంటికి వచ్చిందట. అంటే ఎంత పట్టుదల, ఎంత ధైర్యం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో లాగా పోలీసు లేదు, మీడియా లేదు, ఎటువంటి క్రైమ్ అయినా బయటికి తీసుకురావడానికి ఇవాళ మీడియా ఉంది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మీడియా బయటకు తీసుకొస్తారు. కానీ ఆ రోజు ఏది కూడా లేదు. లేకపోయినప్పటికీ కూడా ధైర్యంతో ఎంతో మందిని ఆ రోజు చైతన్యవంతులను చేసి బయటకు తీసుకొచ్చినటువంటి మహిళ సావిత్రిబా పూలే. వారి చేతుల మీద వారి అవార్డులు ఇవాళ మీరందరికీ నా చేతుల మీదుగా ఇచ్చే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేతాజీ గారికి చిరు సత్కారం చేతుల మీదుగా. ఎందుకంటే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఆల్ ఇండియా లెవెల్లో మేము సెలబ్రేషన్ చేస్తున్నాడని ఇలా ఇంత కష్టపడి నేను చూస్తున్నాను. 5 o'clock తనే అంతా అరేంజ్ చేసి ఇక్కడ అందరు ఇన్వైట్ చేసి ఇంత పెద్దగా అన్నయ్య గారు చేస్తున్నందుకు సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘం తరఫు నుంచి ఆయనకి మా చిరు సత్కారం. కవిత గారు మా ఢిల్లీ నుంచి మా అమ్మగారు కూడా వచ్చారు, తనను కూడా కోరుతున్నాను. మేడం మీరు కొంచెం జరగాలి. కెమెరామెన్ అందరూ నన్ను క్షమించాలి, వేదికను అలంకరించిన పెద్దలు కూడా నన్ను క్షమించాలి. నేను చేయడం ఫస్ట్ చూసిన టైం ఇది ప్రోగ్రాము. ఏమన్నా తక్కువైతే నన్ను క్షమించండి సార్, పెద్ద మనసుతో నన్ను క్షమించమని అడుగుతున్నాను సార్. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా బాగుపడాలి, మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలి, మీరందరూ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకు పోవాలి, మీ బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని కూడా, అందుకు మా వంతు సహకారం మంచి జరుగుతుందని చెప్పి మీకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మాటిస్తూ, మీకు అందుబాటులో ఉంటానని కూడా మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.